రాయలసీమ స్టైల్లో పల్లి టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందు నాన్ స్టిక్ బాండి పెట్టుకొని అందులో 10 పచ్చిమిరపకాయలు ఇరుపుని వేసుకొని 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి. అందులో 10 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక ఉల్లిపాయ ఒక టమాటా కూడా వేసుకొని ఉప్పు వేసుకొని మగ్గించుకోండి. నేను చూపిస్తున్న విధంగా మగ్గిన తర్వాత పొయ్యి కట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక గుప్పిడి కొత్తిమీర, ఒక 50 గ్రాముల చింతపండు, టేస్ట్ తగినంత ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఆరబెట్టుకొని తిక్కుగా నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చట్నీని రుబ్బుకోండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని కొద్దిగా వాటర్ కూడా తీసుకొని గరిటెతో తిప్పుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తాలింపు బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, ఒక ఎండుమిరపకాయ ఎరుపుని వేసుకొని కరివేపాకు, ఇంగువ కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న చట్నీలో ఈ తాలింపు వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన టమాటో పల్లి చట్నీ రెడీ అండి. ఇది కర్నూలు స్టైల్ అండి, రాయలసీమ స్టైల్. వారానికి ఖచ్చితంగా 2-3 సార్లు చేసుకుంటారు. ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకొని చట్నీ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. ఇడ్లీ వేసుకొని నెయ్యి వేసుకొని చట్నీ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దామండి. కాలిపోతుందండి ఇడ్లీ. టేస్ట్ మాత్రం సూపర్. సబ్స్క్రైబ్.